హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సండే వ్లాగ్. ఈరోజు నాకు గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ అయితే ఉంది. సో దానికోసమని కొంచెం ఎర్లీగానే లేచాను. మా విలేజ్ నుండి సెంటర్కి వెళ్ళడానికి నాకు 1 అవర్ పైనే పడుతుంది బస్కి వెళ్ళాలి కాబట్టి. సో ఫస్ట్ అయితే ఫ్రెష్ అయిపోయాను, తర్వాత బ్యాగ్ అయితే అరేంజ్ చేసుకున్నాను. మెయిన్ మనకు కావాల్సింది ఏముంటుంది, హాల్ టికెట్ కదా. హాల్ టికెట్ అయితే ఫస్ట్ పెడుతున్నాను. నాకు వచ్చిన ఎగ్జామ్ సెంటర్ అయితే శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల డిగ్రీది. ఇది బెంజ్ సర్కిల్ నుంచి మనం బందర్ రోడ్లోకి ఒక 1 కిలోమీటర్ వెళ్తే వస్తుంది. నేను గ్రూప్ 2 ప్రిలిమ్స్ అయితే గుడివాడలో రాశాను. మెయిన్స్కి మాత్రం నాకు విజయవాడ సెంటర్ వచ్చింది. ఇది నేను సెకండ్ టైం ఈ కాలేజీలో రాయడం. అంతకుముందు వేరే గవర్నమెంట్ జాబ్కే రాశాను ఇదే కాలేజీలో. సో ఇంకా ఎగ్జామ్కి ఫస్ట్ హాల్ టికెట్ అయితే తీసుకున్నాను. ఫోటో బాగానే పడింది, కానీ సిగ్నేచర్ మాత్రం చాలా చిన్నగా వచ్చింది. దానివల్ల ఏమన్నా ఇష్యూ అవుతుందేమోనని చెప్పి అడిషనల్గా ఒక ఫోటో కూడా పెట్టుకున్నాను. అలాగే ఐడి ప్రూఫ్ కింద ఆధార్ కార్డు, అలాగే పాన్ కార్డు కూడా తీసుకున్నా. ఏదైనా ఒకటి ఉంటే సరిపోతుంది, కాకపోతే నేను 2 పెట్టుకున్నాను. అలాగే ఎగ్జామ్ రాయడానికి ఒక పెన్ కూడా తీసుకున్నా. ఇవైతే మనకి ఫస్ట్ మ్యాండేటరీగా కావాల్సినవి. అలాగే అమౌంట్ కావాలి కదా, అది బ్యాగ్లో సపరేట్గా ఉండడానికి ఒక చిన్న పర్స్ తీసుకొని దానిలో అయితే పెట్టుకున్నాను. ఫస్ట్ మనకి కావాల్సినవన్నీ 1కి 2 సార్లు మనం చెక్ చేసుకుంటే మనకి తర్వాత ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత మనకి ఇబ్బంది ఉండదు. ఒక్కోసారి హడావుడిలో ఏదైనా ఒకటి మర్చిపోయామంటే చాలా ఇబ్బంది పడాలి. మన కోసం తీసుకొచ్చి ఇవ్వడానికి కూడా ఎవరు ఉండరు. సో ఇక రెడీ అయిపోయి ఇంకా ఆటోకి అయితే స్టార్ట్ అయ్యాను. గన్నవరం వరకు ఆటోకి వెళ్ళి అక్కడ నుంచి బస్కి వెళ్ళాను. ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ స్టూడెంట్స్ అంతా వచ్చి అక్కడ వెయిట్ చేస్తున్నారు. 8:30కి అలౌ చేస్తారు. ఆ టెన్షన్లో నేను అసలు టిఫిన్ కూడా చేయలేదు. అయితే మార్నింగ్ ఎగ్జామ్ అయిపోయి ఇప్పుడు బయటకైతే వస్తున్నాం. ఆఫ్టర్నూన్ ఇక లంచ్ కోసం అయితే చాలా దూరమే వెళ్ళాల్సి వచ్చింది. నియర్లీ మళ్ళీ బెంజ్ సర్కిల్ దాకా వచ్చి నేను అక్కడ రోడ్ సైడ్ ఉన్న ఒక టిఫిన్ సెంటర్లో టిఫిన్ అయితే చేశాను. ఇదొక్కటే కొంచెం నాకు ఇబ్బంది అనిపించింది, ఎందుకంటే మళ్ళీ ఆఫ్టర్నూన్ ఉంది కదా. మళ్ళీ ఫాస్ట్గా వెళ్ళాను. 1:30కి లోపలికి అలౌ చేస్తారు. సో 1:30కి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయి లోపలికైతే వెళ్ళి అక్కడే కాసేపు కూర్చున్నా. ఇక్కడ మెయిన్ కాలేజీలో ఏంటంటే అసలు కనీసం మనం తీసుకెళ్ళిన బ్యాగ్స్ కూడా వాళ్ళు తీసుకోవట్లేదు. అలానే మన వెనకాల ఎవరో ఒకరు రాలేరు కదా. సో చాలాసేపు రిక్వెస్ట్ చేస్తే అప్పుడు మాత్రమే వాడు మొబైల్ ఫోన్స్ వరకు తీసుకున్నారు. అలాగే బ్యాగ్స్ అయితే బయటే పెట్టేసాం. ఇక ఈవినింగ్ అయిపోయిన తర్వాత మొబైల్స్ ఇచ్చారు. ఆ టైంలోనే ఆ కాలేజీలో కొన్ని ప్లేసెస్ అయితే నేను కవర్ చేశాను జస్ట్ చూసుకోవడానికి. ఇంకా అలాగే ఇక అక్కడ నుంచి బయటకు వచ్చి మళ్ళీ బెంజ్ సర్కిల్కి వచ్చి బస్ అయితే ఎక్కాలన్నమాట. ఇంటికి వచ్చేసరికి నైట్ 7:30 వరకు అయ్యింది. బస్ అయితే డైరెక్ట్గా ఊరి వరకు వస్తుంది, కానీ అక్కడ సెంటర్ నుంచి మళ్ళీ లోపలికి రావాలంటే కంపల్సరీగా ఆటోకి రావాల్సిందే. నియర్లీ 2.5 కిలోమీటర్ వరకు అయితే ఉంటుంది. అంత దూరం నడవలేం కదా. చాలాసేపు వెయిట్ చేసి మళ్ళీ సగం దూరం నడిచి మళ్ళీ అక్కడ నుంచి ఆటో ఎక్కి ఇంటికి వచ్చేసరికి ఆ టైం అయితే అయ్యింది. ఇక రాగానే ఫస్ట్ ఫ్రెష్ అయ్యాను. సండే మమ్మీ ఇక ఫిష్ కర్రీ వండింది. ఇక అది వేసుకొని వేడి వేడి అన్నంలో ఫస్ట్ రైస్ అయితే తిన్నా. ఎగ్జామ్ అయ్యేసరికి కొంచెం రిలీఫ్ అనమాట. ఏదో ఒక బర్డెన్ తగ్గినట్టు, ఆ టెన్షన్ కూడా తగ్గింది కదా. ఇందులో నేను క్వాలిఫై అవుతానో లేదో నాకు తెలియదు, కానీ నా లెవెల్ బెస్ట్ నేనైతే ట్రై చేశానని నేను అనుకుంటున్నాను. నాకున్న కెపాసిటీని బట్టి నేను ట్రై చేశాను. నేను ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళలేదు, జస్ట్ యూట్యూబ్లోనే కొన్ని వీడియోస్ అవి చూస్తూ చదివాను. ఇంకా అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో లేదో నాకు తెలియదు. అవ్వాలని మీరు కూడా కోరుకోండి, నేను కోరుకుంటున్నాను. ఇంకా ఇది నా గ్రూప్ 2 ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ బాగానే ఉంది. పేపర్ కూడా బాగానే అనిపించింది, కానీ ఆ కాంపిటీషన్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఆ కాంపిటీషన్లో మనం నిలబడగలమో లేదో ఇంకా మనకి తెలియదు అనమాట. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.